శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పట్టుకోవడాన్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పాదరక్షలు ధరించి పట్టుకొని మండలికి తీసుకురావడంపై కూటమి నేతలు తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో కూటమి నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరణ గణం ప్రవర్తిస్తున్నారు అని, దీనికి ఉదాహరణ మండలిలో ఎమ్మెల్సీలు చెప్పులు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెడుతూ, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేక, ప్రజాస్వామ్యం అంటే నిర్లక్ష్యంతో, అహంకారపూరితమైనటువంటి ధోరణితో నిరంకుశంగా మాట్లాడేటువంటి ఒక నైజాన్ని, తనే కాకుండా తనతో ఉన్న ప్రతి ఒక్క మనిషితో కూడా, తన అనుయాయులందరితో కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని చట్టబద్ధమైన భాషగా వాడగలిగేంత దుర్మార్గ స్థితికి ఆయన పార్టీ నడిచినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో ఇప్పటికీ ఆన్ రికార్డు ఉన్నాయి వాళ్ళు వాడినటువంటి భాష, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు. అదే కౌన్సిల్లో భగవంతుడంటే లెక్కలేనటువంటి పరిస్థితుల్లో కోట్ల కొలది భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి ఫోటోలని చెప్పులతో కౌన్సిల్లో ప్రదర్శించడమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళా పత్రికల ముందుకు వచ్చి మేము వేయలేదు, మేము అట్లా చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకోలేదని అబద్ధం చెప్పడం, దానికి సాక్ష్యమే ఈ రోజున మీ అందరూ చూశారు. చెప్పులు వేసుకొని అసెంబ్లీ కౌన్సిల్లో వాళ్ళు ప్రదర్శన చేసినటువంటి విధానం ఒక ప్రక్క చేస్తూ, మరొక ప్రక్క మేము పత్తిత్తులు, మాకు అసలు ఏం తెలియదు, మేము చేయడం లేదు అని వాళ్ళ పత్రికలో అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి టాలెంట్గా, బహుశా గోబెల్ కూడా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోబెల్ కూడా వీళ్ళు చేసే అంతటి అబద్ధ ప్రచారాన్ని చూసి బహుశా ఈరోజు సిగ్గుతో తలంచుకొని ఉంటాడు ఆయన బ్రతికుంటే. అంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చెప్తూ, అంత అరాజకంగా, అంత దౌర్జన్యపూరితంగా, అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని, బూతులను మంచినీళ్ళు తాగినంత ప్రాయంగా బహిరంగ సభల్లో, బహిరంగ స్థలాల్లో మాట్లాడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ని తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం రాష్ట్రానికి అనర్థం, ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రాష్ట్ర అభివృద్ధికి అనర్థం, ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం అనేది రాష్ట్ర ప్రజలకి అవమానం.